చెదపురుగులు పట్టాయా? చేతులు అలా ఊపుతున్నారు అంటే ఆల్రెడీ మనకు అంతు చిక్కులు ఏదొకటి ఉంది కదా, అవసరమా అని. ముష్టి యుద్ధం అంటారు దీన్ని. ఇలాంటి ముష్టి మొహాలకు అర్థం కాని పాత యుద్ధం కళ. ఎక్కడికే నువ్వు? గోవేసర్ల షాట్ అంటారు దీన్ని. పెళ్ళాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఇంత కష్టపడి ముష్టి యుద్ధం మీద పడ్డారేంటి? దిష్టి నిమ్మకాయ ఏమన్నా తొక్కారా? పోలీసోళ్ళు కొడితే దెబ్బలు కనపడవు గాని వాకింగ్ స్టైల్ మాత్రం వంకర టెంకర్ అయిపోద్ది. అలా కొన్ని మార్షల్ ఆర్ట్స్ ప్లాన్ చేసి ఇదిలో ప్రదర్శిస్తారా? కాదు, దీని మీద ప్రయోగిస్తా. ఆటలు మీకు, అటవైన దెబ్బలు మాక. మరి 50 లక్షలు పెట్టుబడి పెట్టిస్తే హ్యాపీగా గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నావు. నీకు ఈ అకౌంట్ సొత్తా ఏమన్నా తేడా వచ్చిందనుకో ఎండు మిర్చి దంచుతారు తెలుసా, అట్లా దంచుతా. బా ఏమ్మా? ఆడాలని కొడితే ప్రళయం వచ్చి ప్రపంచం మునిగిపోతుంది బా. పర్లేదమ్మా, ఆ ప్రళయంలో మీరు కూడా పడి కొట్టుపోతారు కదా, కొత్త సృష్టి మొదలవుద్ది. చూసావా మొహం జెండు బొమ్మింగిందల్లా ఎలా పెట్టిందో? పెట్టుబడిలో 25కి నవిలేసి ఉంటది. నా పిడిగుద్దులు దాటికి నీ జడ అనుకున్న మేడ క్రాక్ ఇచ్చేద్ది. దాని లెక్క సంగతి తర్వాత గాని ముందు నాకు 10,000 లెక్క కొట్టండి. సరిపోతాయా? డబ్బులు ఫ్రీగా వద్దు, 5 రూపాయలు వడ్డీ వేసి ఇస్తా. గేది గడ్డి కూడా అయ్యు, నాకు వడ్డీ వేసి ఇస్తావా? నమ్మకం లేకపోతే నన్ను అడ్డర్ కొట్టండి. డీల్. ఆఫర్ అదిరిపోయింది. వద్దులే, ఇవ్వకపోతే నా మార్షల్ ఆర్ట్స్ అన్ని నీ మీద కూడా ప్రయోగిస్తా. కొట్టేం చూసుకో. ఎంతకి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడో ఎందుకు, మీ శాలరీ రంగలే. నీ శాలరీ ఎలాగా? ఆమడి అమ్మ, నా దగ్గర అప్పు తీసుకుని నా శాలరీలోంచి ఇచ్చేద్దా? పద్ధతి లేకుండా 10,000 కొట్టేసావు. ఓ 2,000 ఇవ్వచ్చు కదా, నెయిల్ పాలిష్ కొనుక్కుంటా. పట్టకారు పెట్టి గోల్డ్ పీకేమంటావేంటి? పాలిష్లకు పైసలు పెట్టక్కర్లేదు. మోసాలు చేయడానికి మొగుడున్నాడనే కదే ఏషాలేస్తున్నావు. నా మగుడు అందగడు కాకపోయినా అమాయకుడు కాదు, మాయకుడు. నువ్వాయముడు. నాన్నకు చెప్పి 50 ఇప్పించాడు. నువ్వు లెక్కలు చూయించకపోతే తిక్క తీర్చేస్తాడు. పారిపోనా? ఏటకొక్కాడు పట్టేస్తాడు. దొరికిపోనా? పిచ్చి కుక్కాడు పీకేస్తాడు. కుక్కలు వని తెప్పించమంటావేంటి? తీసుకుపోతారు. మక్కెలు ఇరిగిపోతాయి. ముందు నువ్వు లెక్కలు సరిగ్గా చూయించు. అక్క కాదు ఇది, అవకాశవాది. మోజు పుడితే ముగుడు, సిరాకొస్తే సెల్లి. బావ నుండి కాపాడే బకరగాడు ఎవరైనా తగిలితే బాగుండు. నేనున్నాను. బకరా అనగానే బాజాలు వేసుకుని బయలుదేరిపోతాడు ఈ యాదవ. వస్తున్నానుండు, ఇంటరాగేషన్ చేస్తా నిన్ను. వీధిలో చూసిన అమ్మాయికి అండగా నేనున్నా. నాయనమ్మ దానికి మర్చిపోయింది. మరి ఇప్పుడు 2-3 ఆప్షన్ లో పెట్టా. వచ్చే జీతం ఒకటి, నీకు 2-3. అందుకే ఈ దిక్కుమాలిన సర్వెంట్ జాబ్ వదిలేసి పర్మనెంట్ జాబ్ వెతుకొని పెళ్లి చేసుకుంటా. దిక్కుమాలిన జాబా? ఇప్పుడు మన జాబ్ మనం చేద్దాం. అది ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు రోడ్డు మీద వెళ్తుంటా 5దో 10దో దొరికేవి. ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక దొరకడం మానేసే. నువ్వు ఫోన్ పే కాలంలో దొరికే చిల్లర్లంటోడ్రా చిల్లరద్వా. కరెక్ట్ గా అరచేయికి సరిపడా మ్యాగ్నెట్ రెడీ చేయండి. మ్యాగ్నెటా? మ్యాగ్నెట్ ఎందుకే? మీ బావకి మ్యాగ్నెట్ గ్లౌజులు చేయిస్తున్నా. జనసంచారం లేని చోట ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టూ ఉన్న ఐరన్ అంతా వచ్చి అతుక్కుంటదని. ఎందుకే ఐరన్ మ్యాన్ లాగా ఐరన్ డ్రెస్ కుట్టించి. ఈ ఐడియా నాకు రాలేదేంటే? ఐడియా పక్కన పెట్టి ముందు ఈ వీడియో చూడు. నీకో విషయం చెప్పనా? మా అయ్యగారు మోసగాడికి ఎక్కువ, హంతకుడికి తక్కువ. నిజమే. చూడు చూడు. మా అమ్మాయి గారిని పెళ్లికి వెళ్లకుండా ఆపడానికి మూర్ఛరోగం వచ్చిందని ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు తెలుసా? నేను చెప్పానా? ఈ ఫ్యామిలీకి అతకలేక బయటకు వచ్చి బతకలేక నలిగిపోతున్నా.
ఇప్పుడు ఈ డ్రామాకి ఎండ్ ఇస్తాడో. ఎండు నేనిస్తా. ఏమిస్తావే? పెళ్లికెళ్లకుండా చేశాడు, సంగీత్ చెడగొట్టాడు, ట్రిప్ మొత్తం నాశనం చేశాడు. ఈసారి రివెంజ్ రెగ్యులర్ ఫార్मेट में नहीं होता. थोड़ा थोड़ा प्रेशर करके పైశాచిక ఆనందం పొందుతా. తోడా తోడా ఎందుకే నీ ఎంకమ్మ, మొత్తం తేడా వచ్చేస్తుంది. డైరెక్ట్ పాయింట్ లో దిగిపో. అది ఇది. వత్తనాడు. యాక్షన్. అబ్బా, నేను ఆనందంగా ఉంటే నువ్వు అస్సలు తట్టుకోలేవు కదే. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఎందుకు తట్టుకుంటా? టెన్షన్ పెడతా. అక్క, టెస్లా కంపెనీ వాళ్ళు డ్రైవర్లెస్ కార్ ని దింపారంట. ఒకటి కొనేద్దామేంటి? బావతో పని ఉండదు, ఎక్కడికంటే అక్కడికి అదే తీసుకెళ్ళిపోద్ది. మీరు టయానికి ఈఎంఐ కట్టకపోతే దాని అంతటా బ్యాంకు కూడా పోద్ది. మగాడు లేని కుటుంబానికి డ్రైవర్ లేని కారుకి గమ్యాలు ఉండవు, గాలి పోవడమే. ఏ కొత్త ఇన్వెన్షన్ కైనా మీలాంటి పాత వాళ్ళు బ్రేక్లు ఎత్తనే ఉంటారు. ఇంతకు ముందు జబ్బలు ఇరిగిపోయేలా గుట్టల గుట్టల బట్టలు ఉతికేవాళ్ళం. వాషింగ్ మెషిన్ వచ్చి మమ్మల్ని ఓదార్చింది. వాయిలు వంట లెక్క పొయ్యిల దగ్గర కూర్చొని నేల గొయ్యేడిపోయేది. గ్యాస్ వచ్చి మా గోడు తెచ్చింది. రుబ్బటానికే పప్పు, రుబ్బించుకోవడానికి రోళ్లు ఉన్నట్టు ఒళ్ళొంచి ఓ తరవంతా తిరగల్లో చుట్టూ తిరుగుతానే ఉంది. మిక్సీలో గ్రైండర్లో తిరగటం మొదలెట్టాక మాకు తీరిక దొరికింది. వాక్యూమ్ క్లీనర్లు వచ్చాక ఒంగోని ఓడవటాలు తగ్గాయి. ఓవెన్లు వచ్చాక నిలబడి వేడి చేయటాలు తగ్గాయి. జ్యూసర్లు వచ్చాక పిడికిలతో పెండటాలు పోయాయి. డిష్ వాషర్లు వచ్చాక అరచేతులతో అంట్లు తోటలు ఆగాయి. ఫ్యాన్లు వచ్చాక విసరటాలు, ఫోన్లు వచ్చాక కసరటాలు, ప్యూరిఫైర్లు వచ్చాక బిందెలతో మొయటాలు, గీజర్లు వచ్చాక బకెట్లతో తేవటాలు మొత్తం ఎగిరిపోయాయి. మిషనరీ వచ్చాకే మహిళలు మనుషుల్లో మిగిలిపోకూడదని తెలిసింది. బోడి కారుకి డ్రైవర్ లేకపోతే ఏంటి, డేరింగ్ గా వాడటానికి మేమున్నప్పుడు. ఆహా, ఈ మిషన్లన్నీ కొనడానికి కరెన్సీ మిషన్ ఒకటి ఉండాలి. ఆడే మొగుడు. కుట్టాడురా దెబ్బ. సామాన్లు వచ్చాక సాల్తీ కదపకుండా కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తుంది. స్టేట్మెంట్లు. టీవీ సీరియల్ వేల ఎపిసోడ్లు ఎందుకు తీస్తున్నారో తెలుసా? మీరు ఒళ్ళు కదపకుండా సోఫాలు కతుక్కుపోవడం వల్ల. బట్టలు ఉతికే బాధ తప్పింది కదా, భర్తను ఉతకడం మొదలెట్టారు. రుబ్బు రోళ్లలో పచ్చడి చేసే పని లేదు కదా, మొగుడు బిర్యానీ పచ్చడి చేయడం స్టార్ట్ చేశారు. అట్లు తోవరు, అత్త మామల్ని తోవుతారు. బిందెలతో నీళ్లు మొయ్యరు, గొడవలు ఎట్టుకుని గంగాళాలు కన్నీళ్లు గారుతారు. బకెట్లతో వేడి నీళ్లు తేరు, విడాకుల కోసం అడ్వకేట్ల చుట్టూ తిరుగుతారు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ లోకి దెయ్యాలు దూరతాయంటే భర్త సంపాదించేవాడైతే భార్య సహకరించేదని, సాకరీ చేసేదని కాదు. సీపిరి కట్ట వాడదంట, కొండ సీపిరి కట్టల కట్అవుట్ ఇది. కరెంటు పోతే ఈ మిషన్లన్నింటినీ కట్టగట్టి పెట్రోల్ వేసి నిప్పెట్టాలి. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళు చేసే ప్రతి పని ప్రకృతి నుంచి వచ్చిందే. పొయ్యి కట్టెలు ప్రకృతి నుంచి వచ్చినాయే, తిరగల్లో రుబ్బురోళ్ళు ప్రకృతి నుంచి వచ్చినాయే, చీపుళ్ళు బూజుల కర్రలు ప్రకృతి నుంచి వచ్చినాయే. బావి నీళ్లు దాగి బండెడు సంతానాన్ని కనివారు. ఇప్పుడు సింగిల్ కిడ్ కి అవుట్. చైనా వాడు పిల్లలకనే రోబోలు కూడా దింపుతున్నాడంట. ఇంకా మీకు ఆ పని కూడా ఉండదు. రాత్రి చెద్దన్నం తిని పొద్దున్న పొలానికి వెళ్ళి బస్తాల బియ్యం పండించేవారు. ఇప్పుడు దాన్నే ప్రోబయోటిక్ ఫుడ్ అని ప్రత్యేకంగా తింటున్నారు. ప్రతిదానికి మిషన్ల మీద పడితే ఏదో రోజు నాడు ఒంటికి పని లేక అందరూ మంచాల మీద పడతారు. మగాడు బయటికి వెళ్ళి కష్టపడి సంసారాన్ని పోషిస్తే ఆడాళ్ళు ఇంట్లో కష్టపడి సంసారాన్ని నిలబెడతారు. మిషన్లు అంటే మిషన్ల మనుషుల మధ్యన కనెక్షన్లు కట్ అయిపోతుంటాయి. ఈ వంకెట్టుకుని మిషన్లన్నీ బయట ఆడాలి. సౌజీ, చెప్పవే రాజీ. నువ్వు రికార్డ్ చేసింది చూసి టేప్ రికార్డర్ పగలగొడదామంటే ఎంత పెద్ద క్యాసెట్ వేసాడేంటే? నేను చెప్పానా డైరెక్ట్ గా పాయింట్ లోకి దిగవే అంటే తోడా అన్నావు దోడ్ల మొహం వేసుకుని. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం ప్లాన్ లేకే ఫ్లోలో పోదాం. వినది